4-5 ఏళ్ల జర్నీలో తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫ్యామిలీస్కి మీరు ఆర్థిక పాఠాలు చెప్పగలిగారు, చెప్పించగలిగారు కదా. పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయడమే కాదు, ఫస్ట్ మనం ఎడ్యుకేట్ అవ్వాలి. మనం కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. మనకి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తేనే నా దగ్గరకు వచ్చే ఎంతోమంది ఎక్స్పర్ట్స్ తో నేను మాట్లాడగలను. ప్రేక్షకుల మనిషిగా నేను ఇక్కడ కూర్చొని ప్రేక్షకుల తరపున అడగగలను అని నేను ఫస్ట్ అనుకున్నాను. సో 5 years బ్యాక్ నన్ను చైర్మన్ గారు పిలిచారు. సో నాకున్న ఆ పాత పరిచయంతో ఒక 2-3 గెస్ట్లను తీసుకొని వచ్చి స్టార్ట్ చేశాను. సో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని పట్టుకురావాలి అంటే కోవిడ్ పెద్ద అడ్డమైపోయింది. అంటే అప్పటికే అక్కడ సుమన్ టీవీలో ఉన్న సీనియర్ మోస్ట్ యాంకర్స్ అందరూ వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళ అంత యాక్టివ్నెస్ చూసి వాళ్ళు ఒక్కొక్కరు పని కోసం పరిగెత్తడం చూసి నాకు భయం మొదలైంది. సరే లెటర్ రాసేసి తీసుకెళ్ళి ఇచ్చేసేసారు. సార్ నా వల్ల కావట్లేదు, నాకు భయం అవుతుంది. ఆ రెసిగ్నేషన్ లెటర్ అసలు పక్కన పడేసేసారు. మిమ్మల్ని పట్టుకోగలిగాను. మనం ఒక ఫస్ట్ కాంబినేషన్ వీడియో చేస్తాం. అది ఒక 3-4 daysలో ఒక 15 లక్షల మంది చూశారు. 1.5 million పోయింది. అక్కడి నుంచి ఒక కాన్ఫిడెన్స్ మొదలైంది. మా మిస్సెస్ అడిగారు, అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఏమేం చేస్తున్నావు, ఏదైనా ఒక లిస్ట్ రాసి అట్లా పెట్టొచ్చు కదా. భర్త డబ్బులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ సేవ్ చేస్తున్నారు, ఈ భర్తనే వాడు పోయే ముందు వీడు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని చచ్చాడా లేదా అనే సంగతి భారీ క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్లో మీరు స్టాక్స్లో ఎంత పెడుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత పెడుతున్నారు? నేను మేజర్గా కాన్సన్ట్రేషన్ చేసింది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్. నా ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి. నేను ఫస్ట్ జనాలను ఎడ్యుకేట్ చేసే ముందు ఆ పని నేను చేస్తుండాలి. ఫస్ట్ నేను చేస్తుండాలి కాబట్టి నేను తీసుకుంటా కాబట్టి నిర్మోహమాటంగా నిక్కచ్చిగా నేను ఇన్సూరెన్స్ గురించి వెల్కమ్ టు ఆర్పీ వెల్త్. నేను మీ రామ్ ప్రసాద్. ఈరోజు మనతో ఉన్నారు మీ అందరికీ తెలిసిన నా ఫ్రెండ్ విష్ణువర్ధన్, సుమన్ టీవీ యాంకర్, జర్నలిస్ట్. ఈరోజు మనం విష్ణు గారితో మాట్లాడి ఆయన గురించిన కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విష్ణు గారు నమస్తే. సార్. నమస్తే సార్, రామ్ ప్రసాద్ గారు. అండ్ వెల్కమ్ టు ఆర్పీ వెల్త్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్పీ వెల్త్కి ఇన్వైట్ చేశారు. చాలా బాగుంది మీ ఆఫీస్, అంతా కొత్తగా ఉంది. నేను మీకు పరిచయమే 4 ఏళ్ళు దాటిందా? ఇది 5th year ఇప్పుడు. 5th year. 5 ఏళ్ల జర్నీలో Day 1 నేను మిమ్మల్ని సుమన్ టీవీ శ్రీనగర్ కాలనీ 2021 జూన్ ఆ సెల్లార్లో కలిసినప్పుడు మీరు కిందకి వచ్చారు. ఫస్ట్ డే నేను షూట్కి వచ్చినప్పుడు గుర్తుంది. ఈ 4-5 ఏళ్ల జర్నీలో మీరు సుమన్ టీవీలో ఆ రోజు స్టార్ట్ చేసిన సుమన్ టీవీ మనీ బిజినెస్ ఛానల్ని ఈరోజు కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ తీసుకెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫ్యామిలీస్కి మీరు ఫైనాన్షియల్ అవేర్నెస్, ఆర్థిక పాఠాలు చెప్పగలిగారు, చెప్పించగలిగారు కదా. ఇంతమంది గెస్ట్ని ఇంటర్వ్యూ చేశారు. ఆల్మోస్ట్ మీరు కవర్ చేయని టాపిక్ లేదు కదా. ఈ స్టాక్ మార్కెట్ కానీ, మార్కెట్ ఎనాలిసిస్ కానీ, ట్రేడింగ్ అంటే ఏంటి, ఎన్నో చెప్పారు మీరు. అల్గో ట్రేడింగ్ కానీ ఎవరెవరినో పట్టుకోవచ్చు, ఇన్ని చేశారు కదా. ఈ జర్నీలో మీరు ఇంతమందికి అవేర్నెస్ ఇచ్చారు. కొన్ని లక్షలాది ఫ్యామిలీలు మిమ్మల్ని గుర్తుపడతాయి ఈరోజు. ఆబ్వియస్లీ అవును, కొన్ని లక్షలాది ఫ్యామిలీలు గుర్తుపడతాయి. సో నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ నేను కలిసిన వాళ్ళు కూడా అడుగుతారు, విష్ణు ఎలా ఉన్నారు, విష్ణు గారు ఎలా ఉన్నారు, బాగుంటుంది సార్ అని. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఈ జర్నీలో మీ పర్సనల్ లైఫ్లో ఏమన్నా మార్పులు వచ్చాయా? మీరు ఈ జర్నీలో నేర్చుకుని అడాప్ట్ చేసింది ఏమన్నా ఉందా? ముందుగా అది చెప్పండి, తర్వాత నా నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే నేను కూడా కంప్లీట్గా ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ జనాలకి ఇస్తూ నేను కూడా అవేర్నెస్ని తెలుసుకున్నాను. మీలాంటి ఎంతోమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడమే కాదు, ఫస్ట్ మనం ఎడ్యుకేట్ అవ్వాలి. మనం కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. సో మనం ఆ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు మనకి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తేనే నా దగ్గరకు వచ్చే ఎంతోమంది ఎక్స్పర్ట్స్తో నేను మాట్లాడగలను. ప్రేక్షకుల మనిషిగా నేను ఇక్కడ కూర్చొని ప్రేక్షకుల తరపున అడగగలను అని నేను ఫస్ట్ అనుకున్నాను. ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే దాంట్లో ఉన్న లోటుపాట్లు, దాంట్లో ఉన్న లాభ నష్టాలు, దాంట్లో ఉన్న ఇబ్బందులు, మంచి చెడులు అన్నీ కూడా మనకి తెలిసి వస్తాయి. మనకి తెలిసి వస్తేనే మీలాంటి ఎక్స్పర్ట్స్తో నేను మీకు తగ్గట్టుగా మీ స్థాయిలో నేను మాట్లాడగలను. ప్రేక్షకుల వైపు నుంచి నేను కూడా మాట్లాడగలను. వాళ్ళకి ఏం కావాలో ఆ సబ్జెక్ట్ని కూడా నన్ను కొంత ఫిల్టర్ చేసుకోగలను. సో 5 years బ్యాక్ నన్ను చైర్మన్ గారు పిలిచారు. సో ఇలా బిజినెస్ వర్టికల్ ఉంది, మనీ వర్టికల్, సో ఆ సెగ్మెంట్ని మీరు ఎక్స్క్లూజివ్గా హ్యాండిల్ చేసుకోవాలి అని అన్నారు. సరే ఫస్ట్ డే అయితే మాత్రం సరే సార్ స్టార్ట్ చేసేస్తాను అన్నా. ఎప్పుడు 2021 మార్చ్ ఏప్రిల్ అంటే కోవిడ్ చాలా విపరీతంగా ఉంది. సెకండ్ కోవిడ్
2021 మార్చి నేను ఏప్రిల్కి కోవిడ్ ఉందని రాలేదు కదా మీ దగ్గర మీరు కోవిడ్ ఉందని రాలేదు, అప్పటికి లాక్డౌన్ విపరీతంగా నడుస్తుంది. సరే నన్నేమో ఈ బిజినెస్ మనీ వర్టికల్లో ఇచ్చేసేసారు. సరే ఏం చేయాలి ఏంటి ఎవరిని పట్టుకొద్దామంటే నాకున్న పాత పరిచయాల్లో నుంచి ఒక 2-3 స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ని నేను తీసుకొచ్చాను. అప్పట్లో గీతానంద రెడ్డి గారని ఫస్ట్ నాకు ఆయన సో ఆయన స్టాక్ మార్కెట్ అనలిస్టు, ఈద రామకృష్ణ గారు, మాధవిరెడ్డి గారు అంతా తెలుసు కదా. సో వీళ్ళు నాకు ప్రీవియస్గా నేను ప్రీవియస్ ఛానల్ ఉన్నప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఐ న్యూస్లో ఉన్నప్పుడు ఐ న్యూస్లో ఉన్నప్పుడు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని ప్రోగ్రామ్ చేసేవాళ్ళం కదా. సో అక్కడికి వచ్చేవాళ్ళు. సో నాకున్న ఆ పాత పరిచయంతో ఒక 2-3 గెస్ట్లను తీసుకొని వచ్చి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడము ఆ కంటెంట్ బాగా జనాల్లోకి వెళ్తున్నప్పుడు ఇంకా మరి కొంతమందిని ఎక్స్పర్ట్స్ని తీసుకురా, ఇంకా బాగోపోతున్నప్పుడు నాకు భయం వేసింది. ఒక పక్కేమో లాక్డౌన్, ఇలాంటి ఎక్స్పర్ట్స్ ఎక్కడ ఉంటారు, నేను కొత్తగా ఎక్కడి నుంచి తీసుకురావాలన్న భయం నాకైతే స్టార్ట్ అయింది. అంటే నాకు పరిచయం ఉన్న ఒక 3-4 తీసుకురాగలిగాను, తీసుకొచ్చి మార్కెట్స్కి సంబంధించిన కొంత ఎడ్యుకేటివ్ అవేర్నెస్ వీడియోస్ చేశాను. దాని తర్వాత ఈ 3 అయిపోయారు. సరే ఈ 3తో ఒక 5-6 ఇంటర్వ్యూలు అయిపోయి నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎవరిని పిలవాలి అన్న టెన్షన్ మొదలయ్యి నాకు భయం స్టార్ట్ అయింది. సరే ఏం చేద్దాం ఏంటి అన్నప్పుడు లాక్డౌన్ తీవ్రంగా నడుస్తుంది, సెకండ్ కోవిడ్ విపరీతంగా ఉండింది. సరే ఆ గూగుల్లో అక్కడ ఇక్కడ వెతికి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా లేదండి బయట సిచ్యువేషన్స్ ఏం బాగాలేవు, కోవిడ్ ప్రాణాల మీదకి వస్తుంది అంటే నాకు టెన్షన్ మొదలైంది. ఏంటంటే చైర్మన్ గారు నాకు ఒక బరువు బాధ్యత అప్పగించారు, అదే టైంలో కోవిడ్ ఉంది. సో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని పట్టుకురావాలి అంటే కోవిడ్ పెద్ద అడ్డమైపోయింది. సో మొత్తానికి ఒక 1-2 నెలలు లాక్డౌన్ నడిచింది. నేను మొత్తానికి జూన్ 1st వీక్కి మిమ్మల్ని పట్టుకోగలిగాను. మనం ఒక ఫస్ట్ కాంబినేషన్ వీడియో చేసాం. ఫస్ట్ కాంబినేషన్ వీడియో అంటే ఫస్ట్ సిట్టింగ్ షూట్కి సంబంధించిన ఫస్ట్ సిట్టింగ్లో మనం ఒక 4 వీడియోస్ ట్రయల్ రన్ కింద చేసాం. ట్రయల్ రన్ కింద చేస్తే దాంట్లో ఫస్ట్ వీడియో ఒకటి ఏదో హోమ్ లోన్కి ఈఎంఐకి సంబంధించి అంటే హోమ్ లోన్ త్వరగా కట్టాలా లేదంటే ఆపాలా అన్న దాని మీద ఒక వీడియో చేసాం. అది ఒక 3-4 డేస్లో ఒక 15 లక్షల మంది చూశారు. 1.5 మిలియన్ పోయింది ఒక 4-5 రోజుల్లోనే. ఆ వీడియో లేక సరే మనమే సరదాగా మీరు ఏదో రోజు సరదాగా రెస్టారెంట్ తీసుకెళ్ళారు సార్, మన ఫస్ట్ వీడియోలో కాంబినేషన్ చాలా బాగా కుదిరింది, మంచి క్లయింట్ రెస్పాన్స్ వచ్చిందని. అక్కడి నుంచి ఒక కాన్ఫిడెన్స్ మొదలైంది. నా ఫస్ట్ 1.5 మిలియన్ వీడియో ఫస్ట్ మీతోనే చేశాను. సో ఆ రోజు నేనేం చేశానంటే దాన్ని ఒక స్క్రీన్ షాట్ కట్ చేసుకొని దిస్ ఈజ్ మై ఫస్ట్ 1 మిలియన్ వీడియో ఇన్ సుమన్ టీవీ అని చెప్పి నా స్టేటస్లో పెట్టుకున్నాను. ఇంకా అందరూ తెలిసిన వాళ్ళు, బంధువులు, వీళ్ళు అందరూ ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, చూసాము మీ వీడియో చూసాము, చాలా బాగా చేసావు, చాలా బాగా అడిగావు, ఆయన చాలా బాగా చెప్పాడు. 10 లక్షల మంది చూడంగానే చాలా మంది తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, బంధువులు అందరూ ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఏదో ఎక్కడో ఒక తెలియని బూస్ట్ స్టార్ట్ అయింది బాడీలో. 10 లక్షలు పోయింది, 15 లక్షలు పోయింది. అక్కడి నుంచి ఏదో ఒక తెలియని ఉత్సాహం మొదలైంది. ఎస్ నేను చేయగలను అని. అంటే దానికి ముందు ఏం జరిగిందో చెప్పాలి. దానికి ముందు ఈ లాక్డౌన్ తీవ్రంగా నడుస్తుంది, ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరు దొరకట్లేదు, భయం వేసేసి మా చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు వల్ల కావట్లేదు, ఎక్స్పర్ట్స్ ఎక్కడ దొరకట్లేదు, నాకు టెన్షన్ మొదలైంది, ఈ వర్టికల్ ముందుకు తీసుకెళ్లాలన్న భయం స్టార్ట్ అయింది సార్, నేను వెళ్ళిపోతాను సార్ ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను సార్, నాకు టెన్షన్గా ఉంది. అంటే అప్పటికే అక్కడ సుమన్ టీవీలో ఉన్న సీనియర్ మోస్ట్ యాంకర్స్ అందరూ వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అంటే వాళ్ళ అంత యాక్టివ్నెస్ చూసి వాళ్ళు ఒక్కొక్కరు పని కోసం పరిగెత్తడం చూసి నాకు భయం మొదలైంది. అమ్మో అసలు వీళ్ళు ఒక్కొక్కరు పని అంటే పరిగెడుతున్నారు, మంచి కంటెంట్ చేస్తున్నారు, బాగా వైరల్ అవుతున్నారు, వాళ్ళతో కంపేర్ చేసుకున్నారు, నా పరిస్థితి ఏంటి, నేనేం చేయగలరా బాబు అని చెప్పేసి ఒకరోజు చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి లేదండి అంటే వాళ్ళలాగా నేను పని చేయలేను, వాళ్ళకున్నంత నెట్వర్క్ వాళ్ళకున్నంత పిఆర్ నాకు లేదు సార్, వాళ్ళని చూస్తేనే నాకు భయం వేస్తుందని చెప్పేసాను ఒకరోజు. సరే లెటర్ రాసేసి తీసుకెళ్ళి ఇచ్చేసేసాను. సార్ నా వల్ల కావట్లేదు, నాకు భయం అవుతుంది. లేదు బాబు వాళ్ళు ఎవడు ఆ రెసిగ్నేషన్ లెటర్ అసలు ఓపెన్ కూడా చేయలేదు. తను ఇలా తీసుకుని ఇలా మంచి పక్కన పడేసేసారు. పక్కన పడేసిన తర్వాత అసలు నువ్వు ఏం ఆలోచించుకో, అంటే నీకు ఎంత అవకాశం ఉంటే అంతమంది పట్టుకోండా, ఇక్కడేం బలవంతం ఏం లేదు, రోజుకి ఇంతమందిని ఎక్స్పర్ట్స్ని పట్టుకురావాలి, రోజుకి ఇన్ని ఎపిసోడ్స్ కంటెంట్ బలవంతం ఏం లేదు, నీకు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకో, మిగతా టైం ఇంకా ఏదైనా వేరే వర్క్ చేసుకున్నారు. సో వారు ఇనీషియల్గా చాలా సపోర్ట్ ఇచ్చారు నిజంగా మా చైర్మన్ గారు. నిజంగా 5 years ఇక్కడ ఉన్నాను, మీలాంటి ఎక్స్పర్ట్స్ని దాదాపు 100 మందికి పైగా నేను మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేశాను. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందిని పర్సనల్ ఫైనాన్స్ పట్ల, మనీ మేనేజ్మెంట్ పట్ల,
ఇంత అవగాహన తీసుకురాగలిగాను అంటే నిజంగా మా చైర్మన్ గారు వెనకుండి నడిపించారు. ఆయన గాని ఆ రోజు లేదు లేదు అది ఇది అని అంటే మాత్రం బట్ ఇంతవరకు వచ్చిండేది కాదు. దాని తర్వాత మీలాంటి ఎక్స్‌పర్ట్స్ చాలా మంది తోడవ్వడం, మీలాంటి వాళ్ళందరితో కంటిన్యూయస్‌గా మీ అందరితో కంటెంట్ చేయడం అనేది ఇవాళ ఇక్కడి దాకా రాగలిగింది. అండ్ అంటే ఇవాళ నేను ఇక్కడున్నానంటే మీలాంటి వాళ్ళు నాతో ఉండబట్టే ఇక్కడున్నాను. సో 2021 ఏప్రిల్, మేలో ఎవరితో అయితే నా జర్నీ స్టార్ట్ అయిందో ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరు ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. నేను ఎవరిని మిస్ చేయలేదు. ఈ రోజు వరకు ఎవరిని మిస్ చేసుకోలేదు. ఎవరిని వదులుకోలేదు. ఎవరు కూడా నేనంటే నచ్చకో, లేదంటే నేనంటే గిట్టకో ఎవరు కూడా ఇవాల్టికి వెళ్ళిపోలేదు. 5 సంవత్సరాల నుంచి ఎవరితో అయితే ట్రావెల్ అవుతున్నానో, నాకు 5 ఏళ్ల క్రితం ఎవరైతే సపోర్ట్ ఇచ్చారో ప్రతి ఒక్కరితో నేను ఇవాళ ట్రావెల్ అవుతూనే వస్తున్నాను సార్. ఇంతమంది గెస్ట్‌ని మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. దాన్ని అబ్జర్వ్ చేస్తా గెస్ట్‌లకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అవును. మార్నింగ్ గెస్ట్ ఏమో మార్కెట్‌ని పాజిటివ్‌గా ప్రెడిక్ట్ చేస్తాడు. ఉమ్, ఆఫ్టర్నూన్ గెస్ట్ నెగిటివ్‌గా ప్రెడిక్ట్ చేస్తాడు. ఉమ్, మీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అవును. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మీరు అన్నారు కదా, ఒక మనీ ఛానల్ ఎస్టాబ్లిష్ చేయడం వెరీ డిఫికల్ట్. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అన్ని వింగ్స్ నడుస్తాయి. ఇల్లీగల్ ఇష్యూస్, కోర్టు, లా, దైవభక్తి అన్నీ చాలా బాగా నడుస్తాయి. స్టోరీలు, ఎఫర్మేషన్స్, డబ్బు అవి నడుస్తాయి. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ అంటే అసలు నడవదు. ఒక టెక్నికల్ కంటెంట్, కంప్లీట్ టెక్నికల్ నంబర్స్ కూడిన సెగ్మెంట్. ఇప్పుడు ఈ రోజు నేను చూస్తే అసలు రీల్ చూసినా ఎక్కువ మనకి ఫైనాన్స్ తక్కువ వస్తాయి. అండ్ ఫైనాన్షియల్ లిటరసీకి చాలా మంది సుముఖంగా ఉండరు. ఈ రోజు నేను నా ఛానల్ స్టార్ట్ చేశాక చూస్తే ఇప్పుడు ఈ ఛానల్లో ఫీమేల్ వ్యూవర్స్ 6, 7, 8 ఉన్నారు. నాకు అది ఇప్పటికీ ఆశ్చర్యమే. అంటే అదేంటి ఫీమేల్ ఫైనాన్స్ పట్టించుకోరా? 6% ఆ వ్యూస్. 100లో 94 మంది జెంట్సే చూస్తున్నారు. ఫీమేల్ 6 మెంబర్స్ చూస్తున్నారు, 6, 7 మెంబర్స్ చూస్తున్నారు. ఇంత డిఫికల్ట్ కంటెంట్ తీసుకెళ్ళటం గ్రేట్. అయితే కమింగ్ బ్యాక్ టు నాది, ఇప్పుడు నేను కొన్నిసార్లు చూస్తా గెస్ట్ తప్పు చెప్తున్నాను, నాకు కూడా అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. కానీ మీరు ఇంటర్వ్యూలో దాన్ని ఖండించలేరు. ఇంటర్వ్యూ ముందు తీసుకెళ్ళాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది అనిపించదా? మీరే కరెక్ట్ చేస్తారు కొన్నిసార్లు ఇన్ఫ్లేషన్ అని, లెక్కలని. అంటే ఒక్కోసారి కొన్ని నెంబర్స్ ఏమైనా తప్పు చెప్పినా, ఏదైనా హిస్టారికల్ డేటా తప్పు చెప్పినా నేను వెంటనే స్టాప్ చెప్తాను. స్టాప్ చెప్పి ఇది కాదు సార్, ఇలా ఇలా జరిగింది. ఎందుకంటే అక్కడ కూర్చొని మనం చెప్పేది ఏదైతే ఉందో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ నెంబర్, ఆ డేటా అనేది. ఒకసారి మనం రాంగ్ చెప్పామంటే, ఒక్కసారి అది ఎయిర్లోకి వెళ్ళిపోయిందంటే దాని వల్ల మనం వెనక్కి తీసుకురాలి. కాబట్టి ఈ ప్లేస్లో కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నామంటే అది 100కి 100% ట్రాన్స్పరెన్సీ ఉన్న డేటా ఉండాలి. 100% జెన్యూన్ అయిన డేటా అయితేనే మన పబ్లిక్ ఇవ్వాలి. ఎందుకంటే మనం చెప్పే ఒక్క మాటతో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది చెడ్డ మాట కానివ్వండి, మంచి మాట కానివ్వండి, ఒక్క మాటతో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకునేది ఫైనాన్షియల్ మార్కెట్స్కి సంబంధించిన వ్యవహారాల విషయాలు కాబట్టి మన వల్ల ఒక్కరు కూడా నష్టపోకూడదు, ఒక్కరికి కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు, ఒక్కరికి కూడా ఒక్కరు కూడా మన వల్ల నష్టపోకూడదు. కాబట్టి ఎస్, అవతల గెస్ట్ అని ఎంత పెద్ద స్పీకర్ అయినా పర్లేదు, బట్ ఆ స్పీకర్ ద్వారా ఒక రైట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే జనాల్లోకి వెళ్ళాలి. ఆయన తప్పు చెప్తున్నాడని తెలిస్తే నేను వెంటనే కెమెరా ఆఫ్ చేసి వెంటనే కరెక్ట్ చేస్తాను. సార్ పలానా ఇయర్లో ఇది సార్ డేటా, ఇది మీరు రాంగ్ చెప్పారు, లేదంటే పలానా నెంబర్ తప్పు చెప్పారు సార్ అని చెప్పి ఆయన ఫీల్ అయినా పర్లేదు, వాళ్ళు అర్థం చేసుకుంటారు నన్ను. అరే నేను కానీ అంటే విష్ణు కానీ ఇది ఖండించి ఆపకపోతే నేను బ్లేమ్ అయ్యేవాడిని, ఛానల్ బ్రాండ్ నేమ్ బ్లేమ్ అవుతుంది. అంటే ఒక నెంబర్ అయితే నా తప్పు చెప్తే, సో వాళ్ళు కూడా అందరూ కూడా సుముఖంగా నేను చెప్పిన దాన్ని సహృదయంగా వాళ్ళు కూడా తీసుకొని ఎస్ విష్ణు మీరు చెప్పింది కరెక్ట్ అని, మేమే రాంగ్ చెప్పామని చెప్పి మళ్ళీ రీషూట్ చేసి ఇస్తాం. ఎందుకంటే అంత పెద్ద ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు మనం 100% జెన్యూన్ డేటా మాత్రమే జనాలకు ఇవ్వాలి. అప్పుడే మన మీద జనాలకు ఒక నమ్మకం కలుగుతుంది. చూసాను నేను అంటిల్ అన్లెస్, అంటే ఆబ్వియస్లీ రన్నింగ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఇస్ ఎ బిజినెస్ యాక్టివిటీ. అది లేకపోతే సర్వే అవుతుంది కదా. మేబీ ఇంకా బిగ్గర్ ఛాలెంజెస్ పెయిడ్ వీడియోస్లో వచ్చి ఉండొచ్చు మీకు, కానీ మీరు చాలా తక్కువగా చేస్తారు. అవునవును. కొన్ని గెస్ట్లు మీరు తీసుకోరు. ఇవన్నీ తెలుసు మనకి. అంటే ఒక గెస్ట్ తీసుకోవాలంటే నేను చాలా పారామీటర్స్ చూస్తాను. ఒక గెస్ట్తో నేను కూర్చొని 1 గంట 2 గంటల పాటు ఇంటర్వ్యూ చేయాలి అంటే ఫస్ట్ అతను టెక్నికల్గా ఎలా ఉన్నాడు ఏంటి, ఫస్ట్ నాకు గెస్ట్ నచ్చాలి. గెస్ట్ నచ్చాలి ఫస్ట్. నేను ఆయన ముందు కూర్చోవాలా, నా ముందు కూర్చొని ఫస్ట్ నాకు గెస్ట్ నచ్చాలి అని చెప్పే డేటా కరెక్ట్గా ఎంతవరకు ఏంటి జెన్యున్గా ఉందా లేదా, అంటే ఈయన నుంచి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ మనం జనంలోకి తీసుకెళ్ళగలము, ఇవన్నీ చూసుకొని సో ఇతనితో ట్రావెల్ అవ్వాలా లేదంటే పక్కన పెట్టాలా అనేది నేనే డిసైడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంతమందికి రీచ్ అయ్యాక మీరు సుమన్ టీవీలో మనీ, ఫినాన్స్, బిజినెస్ ఛానల్ ద్వారా కనపడటం వల్ల మీ పాత ఫ్రెండ్స్ కానీ, ఎక్స్ కలీగ్స్ కానీ ఎవరైనా కనెక్ట్ అయ్యారా?
వాళ్ళ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఎలా ఉన్నాయి? ఆబ్వియస్గా ఎప్పుడో చిన్నప్పుడు ట్యూషన్లో చదువుకున్న ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, చాలా మంది నెల్లూరులో నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తారు. ఎందుకంటే చాలా మిలియన్స్లో పోతాయి కదా. ఎవరు చాలా మంది చూసి ఫ్రెండ్స్ ద్వారా నా నెంబరు తీసుకొని నా వీడియోస్ నాకే ఫార్వర్డ్ చేసి, విష్ణు ఇది నువ్వే కదా చూసాము, చాలా చక్కగా జరిగింది ఇంటర్వ్యూ అంటూ కూడా అబ్రాడ్లో సెటిల్ అయిన ఫ్రెండ్స్ కానీ, చాలా మంది దూరపు చుట్టాలు కానీ, ఎవరో ఒకరు ప్రతిరోజు నా నెంబరు సేకరించి నాకు నా వీడియోస్, నా యూట్యూబ్ లింక్స్, నా ఫేస్బుక్ లింక్స్ నాకే షేర్ చేసి అంటే వాళ్ళ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటుంటారు. అంటే మా స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, కాలేజ్ గ్రూప్లో కానీ ప్రతి ఒక్కరు ఎవరో ఒక రోజుకు ఒక ఇద్దరు ముగ్గురు ఏదో నెంబర్ నుంచి నాకు హాయ్ విష్ణు, దిస్ ఇస్ సో అండ్ సో, దిస్ ఇస్ యువర్ డిగ్రీ క్లాస్మేట్, దిస్ ఇస్ యువర్ ఎంసీఏ క్లాస్మేట్, దిస్ ఇస్ యువర్ చెన్నై ఫ్రెండ్ అని చెప్పి అందరు నాకు మెసేజ్ పంపిస్తాను. బట్ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇంట్లో మా పేరెంట్స్ కూడా, మా డాడీకి కూడా, మా అక్క వాళ్ళు కూడా, చాలా మంది బంధువులు కూడా వాళ్ళకి ఆ వీడియోస్ పంపించి విష్ణు చాలా చక్కగా మాట్లాడాడు, చాలా చక్కగా యాంకరింగ్ చేశారంటూ కూడా వాళ్ళకి కూడా పంపిస్తున్నారు. బట్ ఎక్కడో ఒక సంతోషం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఒక 100 మంది ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ని కలిసారు కదా సార్, కలిసారు. సో ఆబ్వియస్గా మీ పర్సనల్ ఫైనాన్షియల్లో బెస్ట్ డిసిషన్ తీసుకోగలుగుతారు. ఇంతమందిని కలిసారు, నిజమేంటి అబద్ధం ఏంటి, ఎవరు మారుస్తున్నారు, ఇవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు నేను తెలుసుకోదలుచుకుంది ఏంటంటే, మీ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్లో నేను నెంబర్ అడగట్లేదు, ఎంత చేస్తున్నారు, మిమ్మల్ని ఎప్పుడు 1 2 5 ఇప్పుడు అడగను నేను. ఓకే, ఇప్పుడు మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్లో మీరు స్టాక్స్లో ఎంత పెడుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత పెడుతున్నారు? స్టాక్స్లో అయితే చాలా తక్కువ అమౌంట్. నేను మేజర్గా కాన్సన్ట్రేషన్ చేసింది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్. సో నా ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి ఫస్ట్. మనం ఎన్ని ఆస్తులు సమకూర్చుకున్నా, ఎంత పెట్టుబడులు పెట్టినా ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి. మనకి ఏదైనా జరిగితే మనల్ని మనం హాస్పిటల్లో రక్షించుకోగలగాలి ఫస్ట్. సో నా ప్రైమరీ థాట్ ఏంటంటే, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, నా ఫ్యామిలీకి సరిపడే అడిక్వేట్ ఇన్సూరెన్స్ ఉండాలి. అది ఆ స్టెప్ ఎవరే ఇచ్చారు మీతో? ఆబ్వియస్గా మీరే హెల్త్ ఇన్సూరెన్స్ విషయం మాత్రం మీరే చూస్తుంటారు కూడా. అంటే అది తీసుకున్నాక ఒకరికి చెప్పే అథెంటిసిటీ మనకు వస్తుంది. ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మనకు ఒక 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మనకు 1 కోటి రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, హ్యాపీగా దర్జాగా తిరగొచ్చు హైదరాబాద్లో ఉన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఫస్ట్ నేను తీసుకోవాలి. జనాలను ఎడ్యుకేట్ చేయాలంటే ఫస్ట్ నేను తీసుకుని ఉండాలి. నేను తీసుకుని ఉంటేనే ఆ ఇన్సూరెన్స్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, లాభ నష్టాలు ఏంటి, మంచి చెడులు ఏంటి, దాని నుంచి ఇంకా తెలుసుకోవాల్సిన ఏంటి, ఇవన్నీ కూడా నాకు ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ అవుతాయి. నేను తెలుసుకోగలను, ఎవరైనా అడిగితే వాళ్ళకి చెప్పగలను. మీలాంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడేటప్పుడు ఆ సర్వీస్కి సంబంధించి, ఆ ప్రోడక్ట్స్కి సంబంధించిన ఒక లోతైన అనాలిసిస్ని నేను మీ ద్వారా తీసుకురాగలను. సో ఫస్ట్ నేను తీసుకోవాలి. నేను ఫస్ట్ జనాలను ఎడ్యుకేట్ చేసే ముందు ఆ పని నేను చేస్తుండాలి. ఫస్ట్ నేను చేస్తుండాలి కాబట్టి, నేను తీసుకుంటా కాబట్టి నిర్మోహమాటంగా నిక్కచ్చిగా నేను ఇన్సూరెన్స్ గురించి మాట్లాడతాను. ఇన్సూరెన్స్కి సంబంధించిన ఫ్యాక్ట్స్, తీసుకుంటే ఏంటి, తీసుకోపోతే ఏంటి, ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఇన్సూరెన్స్ జబ్బు వచ్చినప్పుడు తీసుకోవాలా, లేదా జబ్బు రాకముందు తీసుకోవాలా, వయసు అయిపోయినాక తీసుకోవాలా, లేదంటే వయసుకు అంటే మంచి ఎంగేజ్లో ఉన్నప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ మనం తీసుకుంటేనే ఆ ప్రోడక్ట్కి సంబంధించి, ఆ సర్వీస్కి సంబంధించిన లైవ్ ఎక్స్పీరియన్సెస్, లోటుపాట్లని మనకి తెలుస్తాయి. కాబట్టే నేను తీసుకున్నా కాబట్టే ఇవాళ ఇన్సూరెన్స్కి సంబంధించిన పచ్చి నిజాలు మనం చాలా వీడియోల్లో ఆడియన్స్తో షేర్ చేసుకున్నాం. మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని ఎన్ని రోజులకు ఒకసారి మీరు చూసుకుంటున్నారు? అసలు చూస్తున్నారా? 2 ఏళ్ళు ఏమైంది చూసి. మొన్న ఏదో అప్గ్రేడ్ ఏదో చేస్తారంటే, మీరు ఆర్పీ వెల్త్ అప్గ్రేడ్ చేస్తారంటే ఆ రోజు చూసుకున్నా, మర్చిపోయాను. కాదు, ఎంత ఉందని మీరు నన్ను అడుగుతారు ఏంటి? అసలు నాకే తెలియదు కదా. అంటే రోజు ఇప్పుడు ఈ సీట్లో కూర్చొని మనమే చెప్తున్నాం, రోజు ట్రాక్ చేసుకోవడము, రోజు న్యూస్ ఫాలో అవ్వడము కరెక్ట్ కాదు. మనం చెప్పి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి మన ఫోన్ తీసుకుని, అరే రాంప్రసాద్ గారు ఇవాళ రెడ్లో ఉంది, ఇవాళ 5 లక్షలు ఉండాల్సింది 4,50,000 ఉందని నేను కూడా ఆ మైండ్ సెట్ ఉండకూడదు ఫస్ట్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఎందుకంటే ఇది చాలా మందికి ఒక ఐడియా ఇస్తుంది. వాళ్ళందరూ అనుకుంటారు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు, మనకు చెప్పరు అనుకుంటారు. మనం ఏం చేస్తున్నావు తెలాలి కదా.
ఇప్పుడు మీరు మీ పర్సనల్ మనీ చూసుకోవట్లేదు, నన్ను అడుగుతున్నారు ఇంత ఉందా మనం చూడలేదు కదా ఇంత అయిందా అని. అంటే జనాలకు అర్థం అవ్వాలి ఇది రోజు చూసుకునే ఇన్వెస్ట్మెంట్ కాదు అని. చాలా నిజాయితీగా మీరు చెప్పినందుకు ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. అందరూ మ్యూచువల్ ఫండ్ రోజు చూసుకోవాలా, మార్కెట్ ఏమైనా చూసుకోవాలా, మీరు ఇంక రోజు అదే పని కదా, ఉదయాన్నే ఒకరితో చేస్తారు, మార్కెట్ ఎందుకు పడ్డదో ఈవినింగ్ ఒకరితో చేస్తారు. యాక్చువల్గా మీరు ఇప్పుడు అంటుంటే గుర్తొస్తుంది, ఇవాళ మార్నింగ్ కూడా మా మిస్సెస్ అడిగారు, అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఏమేం చేస్తున్నావు, ఏదైనా ఒక లిస్ట్ రాసి అట్లా పెట్టొచ్చు కదా. ఎందుకంటే భర్త చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, భర్త డబ్బులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ సేవ్ చేస్తున్నారు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడా తీసుకోలేదా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడా లేదా, ఇవన్నీ కూడా భర్త భార్యతో షేర్ చేసుకోవాలి. ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసి ఇవన్నీ డాక్యుమెంట్ చేసి భార్యకి చెప్పాలి. రేపేదన్నా అన్సర్టనిటీ వచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన భర్తకి ఏదైనా జరగరాంది జరిగితే మరి రేపు భార్య ఇవన్నీ ఎక్కడ ట్రాక్ చేసుకోగలడు, ఎవరిని అప్రోచ్ కాగలదు. భర్త మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారని భార్యకి ఎలా తెలుస్తుంది, స్టాక్స్లో ఎంతెంత పెట్టారు భార్యకి ఎలా తెలుస్తుంది. అసలు భర్త పొయ్యే ముందు ఈ భర్తనే పొయ్యే ముందు వీడు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని చచ్చాడా లేదా అని సంగతి భార్యకి క్లారిటీ ఇవ్వాలి. అందుకే యాప్ వేసేయాలి సార్, మ్యూచువల్ ఫండ్ యాప్ వైఫ్ మొబైల్లో ఉండాలి, వాళ్ళు చూసుకోవాలి. మీరు మేడం మళ్ళీ అలవాటు చేయండి, చూసుకోండి. నేను యాక్చువల్గా ఇవాళ మా మిస్సెస్తో షేర్ చేసుకున్నాను. నేను ఒక ఫైల్ ఒకటి ఉంది, నేను మొత్తం ఫైల్ చేసేసి స్టాక్స్లో ఎంత ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఉంది, ఇన్సూరెన్స్ ఏముంది, ఏంటి, ఆ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరు, మొత్తం చేసి నీకు ఫైల్ చేసి ఇస్తాను అని చెప్పి ఇవాళ వచ్చేటప్పుడు వచ్చాను నేను. ఎందుకంటే ఇక్కడ కూర్చొని ఆ ప్రశ్న నేను చాలా మందిని అడుగుంటాను, సార్ భర్త చేసిన ఇన్వెస్ట్మెంట్స్ భార్యకి ఎలా షేర్ చేయాలి, మీలాంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతుంటాను. మీరు చెప్పినప్పుడు ఫస్ట్ నేను తెలుసుకోవాలి. నేను తెలుసుకుంటేనే నేను ప్రజల తరపున, ప్రేక్షకుల తరపున ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అడగగలను, మీ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని జనాలకు కన్వే చేయగలను. కాబట్టి నేను నిన్ననే అనుకున్నాను, ఇవన్నీ ఫైల్ చేసి మిస్సెస్కి ఇవ్వాలి. ఎవరు చూస్తున్నారు ఏంటి, రాంప్రసాద్ గారి కాంటాక్ట్ నెంబర్ ఏంటి, వారి ఆఫీస్ ఏంటి. ఇవాళ కూడా తను అడిగారు సరదాగా, నేను కూడా రావచ్చు అంటే లేదు ఇవాళ నేను ప్రోగ్రామ్ షూటింగ్ వెళ్తే ఇంకెప్పుడైనా సరదాగా ఏదైనా లంచ్ మీట్లో కలుసుకుందాం అని కూడా చెప్పాను. సో మొత్తానికి అంటే నేను ఫస్ట్ ఎడ్యుకేట్ అయ్యాను. నేను ఎడ్యుకేట్ అయ్యాను కాబట్టి నేను ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాను. నేను ఎందుకు మమ్మల్ని అడుగుతున్నాను అంటే అన్నిసార్లు గెస్ట్ నుంచి రాబడతారు కదా మీరు, జనాలకి మీ మీద ఒక విశ్వసనీయత ఉంది. నా దగ్గరికి నెల్లూరు నుంచి ఎవరు వచ్చినా, నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు సార్ మీ ఇస్తుంది మా నెల్లూరు అంటారు, మీ ఇస్తుంది మా నెల్లూరు అంట. ఏంటంట నెల్లూరు మీది కదా సార్, మీ ఇష్టం అంటే లేదు సార్ మీ ఇష్టమే సార్ అంటారు. ఎందుకంటే నెల్లూరుని నేను చాలా వీడియోలో ప్రస్తావించాను. ఎందుకంటే మనం ఫస్ట్ పుట్టిన ఊరిని, పుట్టిన గడ్డిని ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి. నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను అంటే అక్కడ పుట్టాను కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నాను. కాబట్టి నేను ఎక్కడున్నా సరే, నేను ఏ స్థాయిలో ఉన్నానో సరే, మా నెల్లూరుని నేను ఎప్పుడు మర్చిపోను. రోజులో ఇంట్లో ఉంటే నేను మా ఫ్యామిలీతో నెల్లూరు గురించి, నెల్లూరు అనే మాట ఒక 100-200 సార్లు మాట్లాడుకుంటూనే ఉంటాం. సో నెల్లూరు అనేది మా రక్తంలో, మా డిఎన్ఏలో ఉండిపోయింది నెల్లూరు అనేది. ఆ వాతావరణం, ఆ నీరు, ఆ గాలి అంతా మా డిఎన్ఏలో ఉంటుంది. సో అంత ఎమోషనల్. కాబట్టి నేను నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతుంటారు కాబట్టి నేను చాలా క్వశ్చన్స్ షేర్ చేసుకున్నాను. ఏదైనా ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు తెలిసిన వాళ్ళు అడుగుతుంటారు, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి ఏదైనా రాంప్రసాద్ గారిని ఏదన్నా కొంచెం అడిగి చెప్పొచ్చు కదా అని చాలా మంది అడుగుతుంటారు. సో వాళ్ళ వైపు నుంచి కూడా మనం చాలా టాపిక్స్ చేసాము. రియల్ ఎస్టేట్కి సంబంధించి, ఇన్సూరెన్స్కి, అవి కూడా మిలియన్స్ వెళ్ళాయి. సో ఏదన్నా ఉంటే నేను ఏమన్నా చేయాలంటే అట్లీస్ట్ నా వల్ల నా ఊరి ప్రజలు ఎడ్యుకేట్ కావాలన్న ఉద్దేశం కూడా ఎప్పుడు నాకు. ఈ ప్లాట్ఫామ్ పర్ఫెక్ట్ గా వాడారు మీరు. సో వాళ్ళకి కూడా అంటే బహుశా మీకున్న గెస్ట్ లో నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ కాకపోయినా ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ వీడియోస్ చేసి ఉంటాం. బట్ ద బెస్ట్ కాంబినేషన్ తెలుగు రాష్ట్రాలలో అందరికీ బాగా తెలిసిన కాంబినేషన్. నేను ఎక్కడికి వెళ్ళినా మీ గురించి అడుగుతారు, మీరు ఎక్కడ వెళ్ళినా నా గురించి అడుగుతారు. నా దగ్గరికి వచ్చి ఎంతమంది మెన్షన్ చేస్తారు. అవునవును. అంటే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా లాంచ్లో కూర్చోన్నా వస్తారు, సార్ రాంప్రసాద్ గారితో మీ వీడియో చూసామంటారు. ట్రైన్లో వెళ్తున్నా అడుగుతారు, లేదంటే ఎప్పుడన్నా నెల్లూరులో సరదాగా ఏదైనా గుడికో రెస్టారెంట్కి వెళ్ళినా కూడా వచ్చి అడుగుతారు. బట్ అంత ఎస్టాబ్లిష్ అయింది మన కాంబినేషన్. ఎన్ఆర్ఎస్ చాలా మంది, ఎన్ఆర్ఎస్ 10 మందితో మాడితే 5 మీ పేరు చేస్తారు ప్రస్తుతం. అవునవును. విష్ణు గారు ఎలా ఉన్నారు, బీచ్ చూసే మాకు టెన్షన్ అయిపోయింది, బీచ్ చూసి రిలాక్స్గా ఉన్నాం, రాత్రి కూడా ఒక ఆమెతో మాడుతున్నా. మీ వీడియోలు చూసాకే నేను పొలాలు అమ్మేశాను సార్, మా అక్కలు కూడా ఇచ్చాను, వీళ్ళు కూడా ఇచ్చాను, ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నాడు. వీడియోలు మీరు రాశారు కదా ప్రవాసుడా అని, మన బుక్ చదివి, బుక్ చూపిస్తున్నాడు జుమ్కల్లో, ఈ బుక్ చదివి ప్రవాసుడా ప్రయాస ఎందుకు అని రాశారు కదా సార్ మీరు బుక్ లో, నేను చదివాను అంటే ఆవిడ.
చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ మీ పేరు చాలాసార్లు అంటే ఇక మీ పేరు నేను మర్చిపోలేను. అంటే అది ఎవరో ఒకరు రోజు గుర్చేస్తారు. అది చాలా హ్యాపీ సార్. మొత్తానికి మిమ్మల్ని నా ఛానల్కి పిలిచి మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. వెరీ క్యాజువల్ డిస్కషన్. లెట్ us see మన ప్రేక్షకులు ఈ వీడియోని ఎలా చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ అండ్ ఇన్ని రోజుల పాటు 5 years పాటు నాకు సపోర్ట్ ఇచ్చిన గెస్ట్ ఎక్స్పర్ట్లందరికీ, అదేవిధంగా మా నెల్లూరు ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. సో అంటే రాంప్రసాద్ గారు, ఈ జర్నీలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే మా చైర్మన్ గారికి. ఎందుకంటే ఆయన వెనకుండి నన్ను ఎప్పటికప్పుడు నడిపిస్తూ వచ్చారు. హీఈస్ నాట్ ఏ చైర్మన్ ఫర్ మీ, హీఈస్ లైక్ ఏ బ్రదర్ అండ్ హీఈస్ లైక్ ఏ గురు. సో ఇవాళ ఇక్కడ ఉన్నాను, ఇంత గుర్తింపు వచ్చింది, ఇంతమంది ప్రేక్షకులు నన్ను గుర్తుపడుతున్నారు అండ్ మీలాంటి వాళ్ళ ఎక్స్పర్ట్స్తో నేను ట్రావెల్ చేయగలుగుతున్నానంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మా సుమన్ టీవీ అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మా చైర్మన్ సుమన్ గారి వారి చలువ, వారి ఆశీర్వాదంతోనే ఇవాళ ఇక్కడ ఉండగలిగాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.